ఒక ప్రాచీన నగరంలోని ఓ గొప్ప చిత్రకారుడు నివసించేవాడు. అతని చేతుల్లో చిత్రాలు కాదు, జీవమే పలికేది. ప్రతి చిత్రానికి ప్రాణం పోసే అతని కళా నైపుణ్యం నగరమంతా ప్రఖ్యాతి పొందింది. అతడు వేసిన చిత్రాలు అధిక ధరకు అమ్ముడై మంచి సంపదను కూడబెట్టేవాడు. అతనికొక కొడుకు ఉండేవాడు. అతను కూడా చిన్నతనం నుండే తన తండ్రి పక్కనే ఉంటూ చిత్రాలు వేయడం అభ్యసం చేసేవాడు. అతను తన తండ్రి వేసిన ప్రతి చిత్రంలోని లోపాలను గమనించి చెబుతుంటే వాటిని తరువాత చిత్రాలలో రాకుండా జాగ్రత్త తీసుకుంటూ తన ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆ కుర్రాడు కూడా చిత్రాలు వేస్తూ ప్రతిదీ తన తండ్రికి చూపిస్తూ ఉండేవాడు. తన తండ్రి గమనించి చెప్పిన సలహాల ప్రకారం తన చిత్రాలలోని లోపాలను సరిచేసుకుంటూ చిత్రాలు వేసి చాలా పేరు ప్రఖ్యాతులతో పాటు చాలా డబ్బు కూడా సంపాదించేవాడు. అలా రోజూ తండ్రి గమనించిన లోపాలను సరిదిద్దుకుంటూ కొడుకు మరింత ప్రావీణ్యం సంపాదించాడు. క్రమంగా అతను కూడా మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతని చిత్రాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. సంపద పెరిగింది. అతనికి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకరోజు కొడుకు అహంకారంతో తన తండ్రితో అన్నాడు, నాన్నా, జనాలు నా చిత్రాలను ఎంతగా మెచ్చుకుంటున్నారో చూశారా? కానీ మీరు మాత్రం నా ప్రతి చిత్రంలో తప్పులే వెతుకుతున్నారు. మీరు ఇకపై నాకేం సలహాలివ్వకండి. తండ్రి మౌనంగా, సరే బాబూ, ఇకపై నీ చిత్రాల్లో లోపాలు వెతకను. నెలలు గడిచాయి. కొడుకు ఆనందంగా తన చిత్రాలను స్వేచ్ఛగా వేయడం మొదలుపెట్టాడు. కాని క్రమంగా అతని చిత్రాలలో నాణ్యత తగ్గింది. మొదట్లో గమనించని వారు తరువాత గమనించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు వేగంగా అమ్ముడుపోయే అతని చిత్రాలు ఇప్పుడు ఎవరూ కొనకుండా ఉండిపోయాయి. అదే సమయంలో తండ్రి చిత్రాలు మాత్రం ఇంకా ప్రసిద్ధి పొందుతూ మంచి ధరకు అమ్ముడవుతూ ఉన్నాయి. ఒకరోజు కొడుకు తన తండ్రి వద్దకు వచ్చి మౌనంగా కూర్చున్నాడు. నాన్నా, నా చిత్రాలు అమ్ముడుపోవడం లేదు. కానీ మీ చిత్రాలు నా చిత్రాల కంటే ఎక్కువగా అమ్ముడైపోతున్నాయి. ఎందుకు? తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు, నీవు గతంలో నా సూచనల ప్రకారం నీ చిత్రాలను మెరుగుపరుస్తూ వచ్చావు. అందుకే నీ చిత్రాలు గొప్ప స్థాయికి చేరాయి. కానీ నేను లోపాలను చూపించడం మానేసినప్పట్నుంచి నీవు వాటిని మెరుగుపరిచే ప్రయత్నం చేయడం మానేశావు. అందుకే నీ కళలో నాణ్యత తగ్గింది. మనలోని లోపాలను గమనించి చెప్పేవాళ్లు మన శ్రేయోభిలాషులు. వారికి కృతజ్ఞతగా మారాలి. విమర్శలను స్వీకరించి దానిని మన పురోగతికి ఉపయోగించుకోవాలి. తప్పులను గుర్తించి సరిదిద్దుకునే మనస్తత్వం ఉండాలి. ఆలోచనాత్మక విమర్శలు మన పురోగతికి సహాయపడతాయి. లోపాలను గుర్తించి సూచించేవారు శత్రువులు కారు, వారే నిజమైన మిత్రులు. ఎప్పటికీ నేర్చుకునే తత్వాన్ని విడిచిపెట్టకూడదు. అహంకారం పెరిగితే అభివృద్ధి ఆగిపోతుంది. తప్పులను చూపించేవారిని ద్వేషించకు, వారే నీ విజయానికి పునాది.